హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజైతే కొన్ని కూరగాయలు ఉన్నాయండి. కొన్ని కాకరకాయలను, వంకాయలు, టమాటాలు కోసుకుందాం. ముందు అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామండి. సమ్మర్కి మన గార్డెన్ ఎలా ఉంది. సన్నజాజులని కొయ్యిపోయేసరికి అన్నీ విచ్చిపోయినాయి అన్నమాట. సాయంత్రం కొయ్యలేదు. విజయ కొంచెం పని ఉందని కిందకి వెళ్ళిందండి. అంతలోకి నేనే ఊరికే చూపించుకుంటా అసలు ఎట్లుంది ఏంటి ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఇంకేమి రావండి, ఇదే లాస్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి వచ్చినా ఎప్పుడు కోసుకొని ఒకటి రెండు వంకాయలు, కొన్ని టమాటాలు. ఎండలు విపరీతమైన బాగా ముదిరిపోయినాయి ఎండలు. ఎండలకి వంకాయలు కూడా పుచ్చులు పోతున్నాయండి. వచ్చినాయి 4 వస్తే 3 2 మంచిగా ఉంటున్నాయి, ఒకటి పోతుంది. ఆడొకటి ఉందండి వంకాయను టమాటా. చూసుకుంటూ కోసుకుందాం. విజయాని ఎవరో పిలిస్తే కిందకి వెళ్ళింది. సరేలే ఏమి ఎక్కువ లేవుగా, చూస్తా కోస్తుంటా వెళ్ళిరా అన్న. చూసుకుంటే ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి. పైన గ్రీన్ మ్యాట్ వేసినా కూడా ఎండ బాగా విపరీతమైన ఎండలో అండి. గోంగూర ఉంది కొంచెం, తర్వాత కోసుకున్నాను. ఇవి విత్తనాలకు వదిలేసానండి. ఎర్ర తోటకూర. ఇంక అవే మన గార్డెన్లో ఆడాడబడతా ఉంటాయి. మనం అట్ట ఒట్టిగా అవి లాగేసి అక్కడక్కడ చల్లామన్నా కూడా వచ్చేస్తాయండి అవి. ఇక్కడ ఒక టమాటా అయిపోయినాక ఎత్తుక్కొని కోసుకుంటాం చూడండి, అలాగుంది. ఎండలకు కష్టం లేండి. మనం ఇక కుండీలలో వాటికి ఎక్కువ వస్తాయి అనుకోవటం కూడా అతి ఆశ అవుతుంది. చెట్లు బతకటమే కష్టంగా ఉంది అంత ఎండలు. కానీ సాయంత్రానికి గాలి దుమ్ము వస్తుందండి. వర్షం అయితే ఏమి పెద్దగా రావట్లేదు. ఏదో జల్లులాగా పట్ట గాలి, విపరీతమైన గాలి, పగలంతా ఎండ. మళ్ళా రోజు గాలి దుమ్ము వచ్చి లేచిపోతూ ఉందండి. గ్రీన్ మ్యాట్లు వేస్తుంది, మళ్ళీ సరి చేస్తాను. విజయాన్ని ఎక్కించటం, సరి చేపించటం ఇదే సరిపోతుంది. ఆడొకటి కాకరకాయ. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి. టమాటా చెట్లు కూడా అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడైతే పడట్లేదండి. అవి అప్పుడు పడ్డ టమాటాలే, కానీ ఇప్పుడైతే పిందెలు అసలు పూత వచ్చినా అసలు పిందెగా తయారవనే అవ్వట్లేదు. కాకర తీగ అయితే కొత్త తీగలు ఆడాడ మొలిసినాయండి. వస్తున్నాయి కానీ కష్టం వచ్చినా కూడా. ఇప్పుడు వచ్చేటప్పుడు దాకా కొంచెం బాగానే గ్రీన్గా ఉంటున్నాయి. పూత వచ్చి కాయలు పడబోయేటప్పటికి తీగ అంతా పాడైపోతుంది. మళ్ళా ఇంకా ఉన్న టమాటాల వరకు పండుతుంది, చెట్టు ఎండిపోద్దామండి. ఆ పచ్చికాయలు కూడా కొన్ని ఏమన్నా పండుతాయి అని తర్వాతకి. కొత్తవి అయితే మాత్రం రావట్లా. మా వాతావరణానికి అసలు కొంచెం కష్టమే లేండి. బాగా విపరీతంగా ఎక్కువ ఎండ ఉంటుంది మాకు. విజయ వచ్చిందండి ఇప్పుడే. రెండేమో పండిపోతున్నాయి. అట్ట కొంచెం పెద్దగా అంగలోనే పండు పారిపోతున్నాయి.
దొండకాయలు కూడా అసలు రావట్లేదు. వర్షం పడ్డా కూడా ఇప్పుడు బాగా వేడి ఎక్కువైపోతుందండి. మళ్ళీ వర్షం కురిసి ఒక 2 రోజులు కొంచెం చల్లగా అనిపించినా అబ్బో మళ్ళీ తర్వాతకి విపరీతంగా ఎండ వస్తుంది. చూడండి వంకాయలు అసలు పెట్టపడేవి. చెట్టుకు 1, 2 ఆడొకటి. వంకాయలన్న కొంచెం అయితే ఏమో కానండి, కాయలు అసలు టమాటాలు అయితే అసలే కావు. టమాటాలు బాగాలేవండి, ఇందుకు కొయ్యట్లేదు అసలు. ఇవి అసలు బాగాలేవండి అవి. టమాటా వంకాయ ఒకటి ఉంది. వంకాయలు పుచ్చులు కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే ఇంగుడు ద్రావణం, మజ్జిగలో ఇంగు ద్రావణం కొంచెం పొగాకు రసం కలిపి పోస్తే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి. సమ్మర్లో బాగా వస్తాయి పుచ్చులు, ఇంకా ఎండకి. వర్షాకాలంలోనే ఏమి రోగాలు ఉండవు కానీ అప్పుడేమో అంత నీరు ఎక్కువైపోయి చెట్లు చచ్చిపోతాయి బాగా, ఒకటే వర్షం పడుతుంటే. ఇవి బాగా తెల్లగా అయినాయండి అసలు కాయలు. కొంచెం తోటకూర ఉంది, దీన్ని బీకేయాలని బాగా ముదిరిపోయింది, ఇంకా రావట్లేదు. ఎన్నిసార్లు కోసామండి, 2 చెట్లకే అసలు మాకు సరిపోయి అంత వచ్చింది. ఇలా వచ్చిన తోటకూర టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం అంతా బచ్చల కూర ఉందండి. కత్తిరి పెద్దది అయిపోయింది, కట్టే చేయాలి అట్లా. ఇది తీగ బచ్చలే కానీ నేను తీగ వాకకుండా ఇక కట్ చేస్తూ ఉన్నాను, ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే వస్తుంది. కానీ ఇక ముదిరిపోతుందండి కాడ, బాగుండదు. ఇంకా తీసేసుకోవటం బెటరు. అది ఇది కలిపి వండుకోవాలి కూర, కొంచెం అది కొంచెం ఇది కొంచెం వచ్చింది. మా విజయ పుట్టులతో చంపుతుందండి నన్ను. ఇక్కడ కొంచెం కరివేపాకు ఉందండి, కోసుకుందాం. సరే, ఇది నాటు కరివేపాకు అండి, ఎంత స్మెల్ ఉంటుందో అసలు.
2 చెట్లు ఉన్నాయండి నా దగ్గర. ఒకటి కోసేసరికి మొన్న వీడియోలో కూడా ఒకటి చూసే ఉంటారు, అది ఒకటి కట్ చేశాను. దాన్ని అది అయిపోయేసరికి ఇది కట్ చేసుకుంటే మళ్ళీ ఇది అయిపోయేటప్పటికి అది వచ్చేస్తుందండి. 2 ఎప్పుడు కంటిన్యూషన్గా దానికి ఎక్కువ వస్తుంది. ఇది నాటిది ఎందుకో తొందర ఎదగదండి, అంతే ఉంటుంది. కట్ చేస్తుంటే మళ్ళీ ఎమ్మటే వస్తుంది. కాకరకాయలు ఆడొకటి మర్చిపోయినామండి. వచ్చి ఆడున్నాయి కదమ్మా, ఏడున్నాయని మళ్ళీ తీసుకెళ్ళి తెల్ల వంకాయ ఒకటి ఉంది, కాకరకాయ ఆడొకటి. కొంచెం బచ్చల కూర అండి, కొన్ని వంకాయలు, చాలా తగ్గిపోయినాయండి వంకాయలు అయితే. టమాటాలు కూడా బాగానే తగ్గినాయి. కొంచెం గోంగూర దొరికింది ఈరోజు, కొన్ని కాకరకాయలు, కొంచెం కరివేపాకు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆ చెట్లు 2 చెట్లు అంటే కోసుకొచ్చాం. అంతేనండి.